Hi friends, welcome back my channel. This is Asha Network. This is notification for Indian Army recruitment notification for the Agniveer. Indian Army lo application for unmarried female candidates and male candidates. Agniveer general duty intake for recruitment for the 2025-26 under Agnipath scheme. ఇది వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే 12వ తారీఖు స్టార్ట్ కావడం జరిగింది. 10 ఏప్రిల్ 25 అంటే ఏప్రిల్ 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 2025 ఆన్వర్డ్స్ జూన్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనమైతే లేట్ చేయకుండా ఈ వీడియోలో ఎలిజిబిలిటీ మరియు ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్, తర్వాత సెలెక్షన్, ఇలాంటి వాటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎలిజిబుల్ చూసాడు ఒకసారి. ద సెలెక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ విల్ బి క్యారీడ్ అవుట్ ఆఫ్ ఫాలోయింగ్ కేటగిరీ. అగ్నివీర్ జనరల్ డ్యూటీ 17.5 to 21 years అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ విత్ 45% of 5 basic subjects and minimum 33 marks in each of those 5 subjects for boards following grading system grading percentage also. సో ప్రతి ఒక్కరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్సేషన్ అప్ టు 30 years of age on joining in training in respected for the widows or defense personnel who have died the harness. డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎవరైనా వారికి 30 years వరకు ఏజ్ ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ బోర్న్ బిట్వీన్ 1 October 2004 to 1 April 2008 బోత్ డేస్ ఆర్ ఇన్క్లూజివ్ అంటే ఈ మధ్య జన్మించి ఉండాలన్నమాట. వీళ్ళంతా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అగ్నివీర్. హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ ద క్యాండిడేట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 centimeters. తర్వాత కేటగిరీ వచ్చేసి మార్క్స్ చూద్దామండి. డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ సోల్జర్ అండ్ 1 daughter ఓన్లీ అంటే దీనికి ఒక్కో దానికి మ్యాక్సిమం మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ మ్యాన్స్కి. తర్వాత ఎన్సిసి ఏ సర్టిఫికేట్, ఎన్సిసి బి సర్టిఫికేట్, ఎన్సిసి సి సర్టిఫికేట్, ఇట్లాంటి వాటన్నిటికీ ఎగ్జామ్లో మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మంత్లీ బెనిఫిట్స్ పే అలవెన్స్ అండ్ అలర్ట్ బెనిఫిట్స్ వచ్చేసి అగ్నివీర్ స్కీమ్లో అయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మంత్లీ 30,000 వస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్ అయితే 33,000 వస్తుంది. థర్డ్ ఇయర్ అయితే 36,500, ఫోర్త్ ఇయర్ అయితే 40,000. ఇది వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. అంటే ఇది వచ్చేసి కాంట్రిబ్యూషన్ అంటారు. అప్రాక్సిమేట్లీ టోటల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద అగ్నివీర్ ఫౌండ్ ఆఫ్టర్ 4 years కి 5.2 lakhs. ఓకే, అగ్నివీర్ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు కంటిన్యూ టు ఎనీ ప్రొవైడింగ్ ఫండ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది గమనించగలరు. నోట్ 2 వచ్చేసి దెర్ షెల్ బి నో ఎంటిల్మెంట్ టు ఎనీ గ్రాడ్యుయేటీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ పెన్షనరీ బెనిఫిట్స్ ఇన్ కేస్ ఆఫ్ అగ్నివీర్ స్కీమ్. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి
₹250 ఫర్ కేటగిరీ ఆఫ్ అప్లికేషన్ ఇన్ టు ద పెయిడ్, అంటే ఆల్ క్యాష్ ఎవరైనా అప్లై చేయని ప్రతి ఒక్కరు ₹250 అయితే గిన మీరు పే చేయాలన్నమాట. తర్వాత పేమెంట్ గేట్వే ఫెసిలిటీ త్రూ మాస్టర్ కార్డ్, వీసా, రూపే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎనీ మోడ్ యూ పే ద ఎగ్జామినేషన్ ఫీజు. తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే గిన www.joinindianarmy.nic ఇన్ అనే వెబ్సైట్లో వెళ్ళి మీరైతే గిన ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ చేయాలి. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్, అంటే మీకు ఉద్యోగం ఎలా వస్తుందంటే ఫేజ్ 1 వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి ర్యాలీ ఉంటుంది అనమాట. ఈ 2 బేస్ చేసుకొని మీరైతే గిన సెలెక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒకసారి చూడండి, హౌ టు అప్లై ఇన్ దిస్ joinindianarmy.nic.in అనే వెబ్సైట్లో వెళ్ళి ఇలా అగ్నివీర్ అప్లై లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత ఇలా రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే గిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు అయితే గిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయాలన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు, సిగ్నేచరు, ఫోటో, తర్వాత ఈమెయిల్ ఐడి, 10th క్లాస్ మార్క్స్ కార్డు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు కంటిన్యూ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది కంటిన్యూ. తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్తో మీరైతే గిన లాగిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీజు పే చేయాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే మీ దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అంటే హాల్ టికెట్ కానీ, తర్వాత రిజల్ట్ కానీ, తర్వాత పోస్టింగ్ కానీ ప్రతి ఒక్కటి ఈ వెబ్సైట్లో నుండే మీకు రావడం జరుగుతుంది గాయ్స్. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్, ఇండియన్ ఆర్మీ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. థ్యాంక్ యూ.